అమ్మ అమ్మ గురించి చెప్పుకోవడానికి మాటలు సరిపోవు, రాయడానికి పుస్తకాలు సరిపోవు. బికాస్ తన లైఫ్ అంతా తన పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తూనే ఉంటుంది తల్లి. ఇవాళ అలాంటి ఒక తల్లి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 84 years లేడీ. ఆమె పేరు బుద్ధోదేవి, జైపూర్ లో ఉంటున్నారు. వాళ్ళ పాపకి, వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కిడ్నీ డిసీజ్ ఉందట. అయితే కిడ్నీ డొనేట్ చేయడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదట. ఇక తన బిడ్డ ప్రాణాలు తానే కాపాడుకోవడానికి ముందుకొచ్చింది. అవును, ప్రతి తల్లి ఎట్లనే చేస్తుంది కదా, పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలంటే తల్లిదండ్రులే సాక్రిఫైస్ చేయాలి అంటారేమో. ఆమె వయసు 84 ఏళ్లు. కిడ్నీ డొనేట్ చేయాలంటే 60 years ఉన్న లోపు వాళ్ళు మాత్రమే డొనేట్ చేయాలని చెప్పిన డాక్టర్స్. కానీ ఆ ఏజ్ లో కూడా తన కూతురు ప్రాణమే తాను ఇంపార్టెంట్ అనుకుని 84 years ఉన్న లేడీ కిడ్నీ డొనేట్ చేసింది. డాక్టర్స్ అప్పటికి చెప్తూనే ఉన్నారంట, 60 years వరకే మేము మామూలుగా డొనేట్ చేయడాన్ని ఆలోచిస్తాం, మీరు 84 years ఉన్నారు, ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పిందట. అప్పుడు ఆ తల్లి సమాధానం, నా ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డకు నా కిడ్నీ యూజ్ అవ్వాలి అని చెప్పిందంట. నా బిడ్డ బతికితే చాలు అని చెప్పిందంట. నిజంగా గ్రేట్ కదా. అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో కదా. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన బిడ్డ ప్రాణాల కోసం తాను చేసిన త్యాగాన్ని చూసి నెటిజన్స్ అయితే రకరకాలుగా స్పందిస్తున్నారు. అమ్మ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అమ్మ అని స్పందిస్తున్నారు.